హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతి దేవునికి మహిమ కలుగును గాక. మహారాజులకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, నీ ప్రభావమును ఇంత మట్టుకు మా మీద నింపిన గొప్ప దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు. ఇక ముందు కూడా ఈ వాక్యము ద్వారా నీ మహిమను అధికము చేయమని ప్రార్థిస్తున్నాము. నీ ప్రజల మధ్య మీ సంచారములను మీరు జరిగించండి. గొప్ప దేవుడుగా మీరు నిలువమని ప్రార్థిస్తున్నాము. నీ దాసురాని నోటికి మీ యొక్క మాటను అందించి బలపరచండి. బలమనించు నిన్ను స్తుతిస్తున్నాను. నీ కృపా సత్యములతో మమ్మల్ని ఆవరించి దీవెనకరమైన వర్తమానమును మీరు అందించుమని, సమస్తాన్ని లోబర్చుకొని ఆశీర్వాదకరంగా నిలుపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు అంశము ఏమిటనగా దేవుని బలము. దేవుని బలము. దేవుని బలాన్ని కలిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దేవుని బలము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని బలము ఉన్నదా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బలము కలిగిన వారు సాతాను పైన బలము కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బలము కలిగిన వారు లోకమును జయిస్తారు. అయితే మందిరంలో కూర్చున్న వారందరూ కూడా లోకాన్ని జయించిన వారు ఉన్నారా? చెప్పండి అమ్మా. దేవుని బలము అనగానే అందరము చేతులెత్తారు. మరి మందిరంలో కూర్చున్న వారందరూ లోకాన్ని జయించారంటే, లోకాన్ని జయించారంటే ఏమన్నారు? ఎవరు కూడా జయించిన అనుభవంలో చెయ్యి ఎత్తలేకపోయారు. అంటే ఏముంది? సందేహం కనపడుతుందా లేదా? దేవుని బలంలోని సందేహమును చూస్తున్నావా లేదా? అలాంటప్పుడు లోకమును నేను జయించున్నానని ఎందుకు ధైర్యంగా చేయత్తలేవు? లోకాన్ని నేను జయించినాను. దేవుని బలం ఉన్నవారు లోకాన్ని ఖచ్చితంగా జయించాలి. దేవుడు ఏం చేశాడు? నేను లోకమును జయించి ఉన్నాను. దేని ద్వారా జయించాడు దేవుడు లోకాన్ని? ఆయన బలము ద్వారా. కాబట్టి మీరు కూడా లోకమును జయిస్తానన్నారు. దేవుడు అన్నాడు, మీరు కూడా లోకమును జయిస్తారు. జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చోను, నా రాజ్యములో నిలుపు. అంటే నిన్ను జయించమంటున్నాడా, ఓడిపోమంటున్నాడా? మరి లోకాన్ని, దేవుని బలమున్నవారు లోకాన్ని జయించారా అంటే సందేహముతో చేయత్తలేని స్థితిలో, లోకమును జయించలేదు అన్న సందేహముతో అటు ఇటు కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి మీ మనస్సులు, మీ హృదయాలు అలాగే ఉన్నాయి. లేదంటే టక్కున చెయ్యి ఎత్తేస్తాం. అంటే లోక సంబంధమైన వాటిని ఇంకా ఒక మూల అంతో ఇంతో కొంత పర్సెంట్ ఏముంది చెప్పండి అమ్మా, మీలో ఉంది. కనుకనే ఆ చెయ్యి స్పష్టంగా లేకపోయింది. ఆమేన్. దేవుని బలమును పొందుకున్న వారు బలమైన కార్యాలు చేయాలి. నీలో దేవుని బలము ఉంటే నువ్వు బలహీనుడుగా ఉండవు. కొద్దిపోటు కలగగానే వచ్చేసి ఏడుస్తూ ఏడుస్తూ అమ్మగారి దగ్గర ఏకరు పట్టుకుంటూ ఎన్నెన్నో సమస్యలు వచ్చినాయి, నన్ను వేధిస్తున్నాయని నువ్వు రోధించవు. సమస్య వచ్చినప్పుడు పోరాడతావు, గెలిచి
నిలిచిన విశ్వాసంతో నిలవబడతావు. జయించిన మాటలు మాట్లాడతావు తప్పనిసరిగా. కాబట్టి దేవుని బలాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని బలాన్ని సొంతగా అప్లై చేసుకోవాలి. ఎవరి బలమో నీకు బలముగా ఉంటది. అది బలమా చెప్పండి? నీ కుమారుడు బలిష్ఠుడే. 70 కేజీల బరువును పెట్టి నువ్వు పోషిస్తున్నావు, బలపరుస్తున్నావు. నా కుమారుడు బలమైన వాడు, శక్తిమంతుడు, ఒడ్డు పొడవు బాగున్నవాడు, దిట్టమైన వాడని చెప్పుకోవచ్చు. ఆహారం అంతా నీ కుమారుడికి పెట్టి నువ్వు 25 కేజీలు 28 కేజీల బలహీనరాలుగా ఉంటే ఏం ప్రయోజనం? నీ కుమారుడు బలవంతుడే, కానీ నీవు కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారము ఎలా ఉండాలా? బలము కలిగిన వారముగా ఉండాలి. దేవుడు బలవంతుడు, బలమైన వాడు. దేవుని బలాన్ని ఎరిగిన వారము మనము కూడా ఎలా ఉండాలా? బలము కలిగి గొప్ప కార్యములు చేయాలి. మరి దేవుని బలము ఉన్నవారు లోకాన్ని జయించారా? జయించారు. దేవుని బలము కలిగిన వారు గొప్ప కార్యాలు చేస్తున్నారా? గొప్ప కార్యాలు ఎన్ని చేశారు? ఏమి చేశారు? ఎన్ని చేసావు? గొప్ప కార్యము ఎన్ని చేసావు? ఒక్క ఆత్మనన్నా రక్షించావా? చెప్పండి. ఒక్క ఆత్మనన్నా ధైర్యపరిచావా? ఒక్క ఆత్మకైనా సువార్తను ప్రకటించావా? ఒక్క కుటుంబాన్నైనా ఆదుకున్నావా? చెప్పు. నువ్వున్న స్థలంలో, నువ్వున్న ప్రదేశంలో, నువ్వు పనిచేయ స్థలంలో ధీటుగా, బలముగా, స్థిరత్వము కలిగి అన్ని పరిస్థితులలో ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని ఎదురు సమస్యలు కలిగినా న్యాయము కొరకై నిలుస్తున్నావా? ధర్మం కొరకై నిలుస్తున్నావా? జ్ఞానం కొరకై, సత్యము కొరకై నిలుస్తున్నావా? చెప్పాలి. గొప్ప కార్యాల లిస్టులో ఇవన్నీ వస్తాయి. లోకము దోచుకుంటుంది, నీవు దోచుకోకూడదు. లోకము అసత్యములో నడుస్తుంది, అన్యాయములో నడుస్తుంది. దేవుని బలము కలిగిన వారు అన్యాయములో, అసత్యములో నడవకూడదు. అందుకే పాత నిబంధన గ్రంథములో దేవుని బలము కలిగి గొప్ప కార్యములు చేసిన వారిని మనం ఇప్పుడు చూస్తాం. మొదటిగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము చూద్దామండి. దానియేలు గ్రంథము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ ఎవరండి వీరు? షద్రకు, మెషకు, అబేద్నెగోలు. అయ్యా కొంచెం సౌండ్ పెంచు. షద్రకు, మెషకు, అబేద్నెగోలు. వీరు ఏం చూపిస్తున్నారు? వారిలో ఏం చూపిస్తున్నారండి? దేవుని యొక్క బలమును చూపిస్తున్నారు. దేవుని బలాన్ని చూపిస్తున్నారు. ఎలాగ చూపిస్తున్నారు తమ దేవుని బలాన్ని? ఎలాగ చూపిస్తున్నారు తమ దేవుని బలాన్ని? చెప్పాలండి. వారి మీదకు సమస్య వచ్చింది, ప్రతిమను చేయించారు. వీరు దేవుని బిడ్డలు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు. వీరు వేరొకరికి మొక్కరు, వేరొకరిని సేవించరు, ఆరాధించరు. అయితే ఇక్కడ రాజు యొక్క ప్రతిమను పెట్టి రాజు యొక్క ప్రతిమకు నమస్కరించు అంటున్నప్పుడు ఏమంటున్నారు? మేము సేవిస్తున్న మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు అన్న మాటలు ఏం చూపిస్తున్నారు? దేవుని బలాన్ని చూపిస్తున్నారు. రాజా తెలుసుకో, రాజా తెలుసుకో,
రాజు కింద దాసులుగా ఉన్నారు. రాజు దగ్గరికి వెళ్ళి రాజా తెలుసుకుంటే ఎంత అహంకారము, ఎంత ధైర్యంతో కూడిన మాట, ఎంత రాజులకు తిరుగుబాటు కలిగిన మాట. ఆ మాట రావాలంటే దమ్ము ఉండాలి. ఆ మాట పలకడానికి శక్తి ఉండాల, బలమైన కార్యం ఉండాలి. వాళ్ళ హృదయంలో బలమైన కార్యము జరగాలి అంటున్నాడు. తెలుసుకో రాజా, ముగ్గురు తెలుసుకో రాజా, నువ్వు తెలుసుకో. మా దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించినా సరే, రక్షించక పోయినా సరే, మేము ఈ ప్రతిమకు మురక్కమని నీవు తెలుసుకో. మురక్కము అనలే, నీవు తెలుసుకుంటే ఎంత తిరుగుబాటు, ఎంత ధైర్యము, దమ్ముతో కూడిన మాట చూడండి. అందుకే తమ దేవుని ఎరిగిన వారు బలమైన కార్యములు జరిగించుదురు, చేదురు. ఆమేన్, హల్లెలూయా. వీరు దేనికైనా సిద్ధంగా ఉన్నారు, సావునకైనా సిద్ధంగా ఉన్నారు. కానీ వారి తీర్మానమును మాత్రము దాటిపోవట్లేదు. వారి తీర్మానమునకు మాత్రం అడ్డు పెట్టుకోవట్లేదు. కానీ మేము మరణానికైనా సిద్ధమే, ఏమి జరిగినా సిద్ధమే, కానీ మేము ఈ పని చెయ్యము. నీ వశములో పడకుండా. ఎవరి వశములో? రాజు వశములో. రాజు వశము ఎందుకు వెళ్ళాలి వీరు? సాతాను రాజును వాడుకున్నది. వీరి విశ్వాసానికి పరీక్ష సాతాను కలిగించింది. దాని వశములో పడకుండా, దానిని సిద్ధపరిచిన మనుషుల వశములో పడకుండా మా దేవుడు మమ్మల్ని తప్పించును. ఆమేన్. ఇప్పుడు విశ్వాసులు గంటల గంటలు ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థనలు ఉంటారు. సేవకులమైన మేము కూడా ప్రార్థనలో ఉంటాం. ఒక చిన్న సమస్య జరగగానే ఏమంటామో తెలుసా? సాతాను చేసిందమ్మా, సాతాను మమ్మల్ని పడగొట్టిందమ్మా, సాతాను మమ్మల్ని ఆడుకుంటుందమ్మా అంటున్నాం. చూడండి, ప్రార్థించేవారు, ప్రవచించేవారు, విశ్వాస వీరులు, దేవుని బిడ్డలు, దేవుని బలము కలిగిన వారు సాతాను వశములో పడకుండా తప్పించడానికి సమర్థుడైన వాడు దేవుడు కదా. దేవుని బలము కలిగినప్పుడు దాని వశములో పడకుండానే మనల్ని తప్పిస్తాడు. ఆమేన్. దాని వశములో పడినావు అంటే నీ అల్ప విశ్వాసము, నీ బలహీనత, నీ ఏమరపాటు, నీ అజాగ్రత్త, నీలోని స్థిరమైన విశ్వాసము లేకపోవడం ద్వారానే నీవు దాని వశములో పడిపోతున్నావు. దాని వశమనగా పాపములో పడిపోతున్నావు, దుష్టత్వములో పడిపోతున్నావు, అనేక రకాలమైన కీడు మార్గాలలో పడిపోతున్నావు. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలను ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. వీరు దేవుని బలము కలిగి ఉన్నారు కాబట్టి నీ వశములో పడకుండా మమ్మల్ని ఆయన తప్పించును. ఆమేన్, హల్లెలూయా. మొక్కడానికి ఇష్టపడల. ఎందుకని? వారు సేవించేది వారి దేవుణ్ణి. ఆయనకు మాత్రమే మొక్కాలా, ఆయన్ని మాత్రమే ఘనపరచాలా, ఆయనకి మాత్రమే విన్నపాలు చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బలము విడిపించే బలము. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి? అగ్నిగుండములో నుంచి తప్పించే బలం, మరణము నుంచి విడిపించే బలము, చిక్కుల నుంచి, అపాయముల నుంచి, కీడుల నుంచి విడిపించే బలము మన దేవుని బలము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వీరు షద్రకు, మెషకు, అబెద్నెగోల జీవితాలు ఎవరికి ఆదర్శంగా ఉన్నాయి? విశ్వాసులకు ఆదర్శంగా ఉన్నాయి. బిడ్డలారా, దేవుని బలము మీలో ఉందా అంటే ప్రతి ఒక్కరు కూడా చెయ్యి ఎత్తారు. ఎత్తిన వారు ఆయా పరిస్థితులలో, ఆయా ప్రాంతాలలో ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు
వచ్చినా, సమస్యలు వచ్చినా, నీ దేవుని నామానికి అడ్డము కలిగించి ఏ క్రియలున్నా వాటిని నువ్వు జయించాలి కానీ ఓడిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ వీళ్ళు ఏముందో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉన్నది, దేవునిలో స్థిరత్వం ఉన్నది. ఆమేన్. కదలట్లేదు వీళ్ళు, స్థిరపరచుకున్నారు వారి హృదయాలను. ఎవరిలో స్థిరపరచుకున్నారు? దేవునిలోనే స్థిరపరచుకున్నారు. ఆమేన్. అందుకే మనం చూస్తే కొన్ని మనుషులలో ఒక్కొక్క ఆమె ఏం చేస్తుందో తెలుసా? కూలర్ ఉన్న చోట ఎండలకి అక్కడ ఏం చేస్తుంది? పీట వేసుకుంటుంది. ఇక ఆ కుర్చీ వదలదు. భోజనానికి వెళ్ళాలన్నా, మంచి నీళ్ళకి వెళ్ళాలన్నా ఆ స్థానాన్ని ఎవరికైనా ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకని? ఏదో ఒకటి అక్కడ అడ్డు పెట్టి వాళ్ళ పిల్లలైనా కూర్చొని పెట్టినే ఈ సీట్ ఎవరికి అంటే స్థిరం, అంటే పీఠం వేసుకున్నావు. ఒక్కరోజు ఏమా నువ్వే పీఠం వేసుకుంటావా ఇక్కడ అని గర్తిస్తారు. అంటే చూడండి, స్థిరత్వము, పీఠము వేసుకోవటము, కదలకుండగా స్థిరమైన బుద్ధితో ఉండడం, దేంట్లో? విశ్వాసములో, దేవునిలో. ఆమేన్. హల్లెలూయా. పూర్ణమైన నిర్ణయములో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసములు ఏముండాలా? పూర్ణమైన నిర్ణయం ఉండాలి. పూర్ణమైన మాట బయటికి రాలేదంటే నీలో పూర్ణమైన నిర్ణయము కనపడలేదు. ఆమేన్. హల్లెలూయా. పూర్ణమైన నిర్ణయం. నేను పాపాన్ని జయించాలి, నేను లోకాన్ని జయించాలి, సాతానును జయించాలి, ఈ దుష్టత్వాన్ని నేను జయించాలి, నా జీవితము యేసునకు అంకితము కావాలి, నేను పవిత్రపరచబడాలి, నేను దేవుని రాజ్యంలోనికి చేరాలి, నేను దేవునికి మాత్రమే సొంతం. నా ప్రాణాత్మ శరీరము నా దేవునికని ఏముండాలా? పూర్ణమైన నిర్ణయం ఉండాలి. కొన్ని విషయాలలో మనము పట్టు వదలమండి. ఏ విషయాలలో పట్టు వదలం చెప్పండి? పిల్లల స్టడీస్ లో ఏ మాత్రం పట్టు వదలం చెప్పండి? తల్లిదండ్రుల కోరిక అంతా ఎవరి మీద రుద్దుతారు? పిల్లల మీద రుద్దుతారా లేదా చెప్పాలండి. ఒకవేళ తండ్రిగా డాక్టర్ కావాలనుకో, ఇంజనీర్ కావాలనుకో, లాయర్ కావాలి, తను ఏమైతే కోల్పోయాడో అదంతా పిల్లల్లో ఆశ తీర్చుకోవాలని ఏం చేస్తారు? పూర్ణమైన నువ్వు అయితే డాక్టర్వే కావాలి, అయితే ఇంజనీర్వే కావాలా, లాయర్వే కావాలి, ఇంకా మెట్టు పక్కకు కదిలేవా నీకు నాకు సంబంధము లేదు. వాడు చదవకపోని మన టార్గెట్ అంతా, మన ఆలోచనలంతా మనం నెరవేర్చుకోలేనివన్నీ కూడా ఎవరి మీద రుద్దుతాము? పసివారైన పిల్లల మీద రుద్ది మన కోరికలను తీర్చుకోవడానికి పూర్ణమైన నిర్ణయంలో ఉంటాం. అయితే దేవుని విషయంలోకి వచ్చేసరికి ఏం చేస్తామండి? ఆ నిర్ణయాలన్నీ ఓడిపోతాయి. దేవుని విషయంలోకి వచ్చేసరికి తేలికపాటి నిర్ణయాలతో కొనసాగుతాం. దేవుని బిడ్డలారా, దేవుని నామములో మనము బలము కలిగి, దేవుని బలాన్ని కలిగి లోకమందు జయించిన వారముగా ఉండాలి. అనగా ఏముండాలి? మనలో పూర్ణమైన నిర్ణయం ఉండాలి. దేవునికి స్తుతులు కలుగుగాక. పూర్ణమైన నిర్ణయం, విశ్వాసములో దేవునితో స్థిరత్వం ఉండాలి, పూర్ణమైన నిర్ణయం ఉండాలి. ఇవన్నీ ఎవరిలో కలిగి ఉన్నారు? ఈ ముగ్గురులో కలిగి ఉన్నారు. ఆమేన్. ఊరికే నోట్లో నుంచి వచ్చే మాట, రాజా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము ఆ ప్రతిమకు మొక్కమని తెలుసుకోమను అన్న మాట ఊరికే వచ్చిన మాట కాదు. ఆమేన్. దేవుని అందరి విశ్వాసం ఉన్నది, స్థిరత్వము ఉంది, పూర్ణమైన నిర్ణయము. ఈ మూడు ఉండడం ఎవరు చూశారు? దేవుడు చూశారు. ఇక దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చి వారిని కాపాడింది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వచనంలో చూద్దాం. ఇక్కడ యెహోషువ కాలేబులు అంటున్నారు, ఆ యొక్క కనాను ప్రాంతాన్ని ఆ యొక్క వేగు చూసి వచ్చిన తర్వాత, వారికి భయపడకుడి, వారు మన
చూడండి, విశ్వాసుల నోట మాటలు ఏముంటాయి? అవి బలము కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే మనం ప్రతి మాట వారు చెప్పిన మాట కానీ, ఇక్కడ యెహోషువ కాలేబులు చెప్పిన మాటలు కానీ మాటలుగా మనము చూడకూడదు. ఏం చూడాలి? వాటిల్లో దేవుని యొక్క బలాన్ని చూడాలా. ఆమేన్. విశ్వాసుల్లో దేవుని బలం ఉన్నప్పుడు బలముతో కూడిన మాటలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ సేవకురాలు ఈ సంవత్సరంలో మనము గంభీరమైన సువార్త కూడికలో, లేకపోతే నూతన మందిర నిర్మాణమో, లేకపోతే ఇంకొక పని చేయాలని వెల్లడి చేసినప్పుడు ఏమంటారు కొందరు? అమ్మా మననే కదా ఇంత ఖర్చు అయిపోయింది, మళ్ళీ ఎందుకమ్మా అనేవారు కొందరు ఉండవచ్చు. కొంతమంది ఏం చేస్తారు? దేవుడు ప్రతి వనరులు ఇస్తాడు, సాగిపోదాం అన్న మాటలు ఏముంది? దేవుని యొక్క బలము. ఇక్కడ ఏమంటున్నారు? వారికి భయపడకండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికండి? పాలు తేనెలో ప్రవహించే ఆ కనాను దేశం వారు ఎలాగున్నారంట? బలిష్ఠులుగా ఉన్నారు. మనమేమో వారి దగ్గర మిడతల వలె ఉన్నామని ఒక గుంపు చెప్తున్నారు మోషే గారి దగ్గరికి వచ్చి. అయితే యెహోషువ కాలేబులు ఏమంటున్నారు? వారికి భయపడకొద్దండి. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? సర్వ సమాజానికి చెప్తున్నారు. ఇశ్రాయేలు సర్వ సమాజానికి చెప్తున్నారు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, వారి దేహాలను చూసి, వారి బలాన్ని చూసి మీరు భయపడకండి. వారు మనకు ఆహారం అవుతురు. ఆమేన్. సింహానికి వేరే జంతువులు ఆహారం అవుతున్నాయంటే ఏంటి? సింహానే గెలిచింది. ఆమేన్. అంటే గెలుపు మనది. మనము వారిని ఓడిస్తాము. ఎందువల్ల? దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనము సేవిస్తున్న దేవుడు యెహోవా మనకు తోడై ఉన్నాడు కనుక మనము జయిస్తాం. ఈ మాటలో ఏం కనపడుతుందో తెలుసా? దేవుని బలము. దేవుని బలము. బిడ్డ, నీ నోట ఏ మాటలు రావాలా? విశ్వాసముతో కూడిన మాటలు, దేవుని బలముతో కూడిన మాటలు రావాలి. అప్పుడు అక్కడున్న ఇశ్రాయేలు సమాజం అంతా ఏమనుకుంటున్నారంట? రాళ్ళు తీసుకొని వారిని కొట్టి చంపాలనుకున్నారు. ఏమనుకున్నారు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలనుకున్నారు. హే, మీరు ఈ మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ, సమాజాన్ని అంతా ఆ కనాను ప్రాంతం వారికి అప్పగిస్తారా? మిమ్మల్ని చంపేస్తే ఇక మేము వారి మీదకి పోలేము, ఆ ప్రాంతాన్ని మేము స్వాతంత్రించుకోలేము. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆ ప్రత్యక్షం మీద, ప్రత్యక్ష గుడారం మీద తన నిలిపి ఏం చేశాడంట? అందరికీ తన మహిమను కనబరిచాడు. పడతావా చప్పట్లు? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ముగ్గురు నిలబడ్డారు. మా దేవుడు సేవించకపోయినా సరే అన్నాడు. దేవుని మహిమ అగ్ని గుండములోనికి దిగి వచ్చింది. ముగ్గురికి బదులుగా నాలుగో వాడు నిలిచాడు. దేవుని మహిమను చూసారా లేదా? చెప్పారా? చెప్పారా? చెప్పాలా? హల్లెలూయా. ఇక్కడ వీరిని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ఎవరిని? దేవుని బలము కలిగి మాట్లాడే వారిని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ఏమొచ్చింది? అక్కడ దేవుని మహిమ కనబడింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బలము కలిగిన వారు ఏమి చూపించగలరు ప్రజలకు? ఏమి చూపించగలరు ప్రజలకు? చెప్పాలన్నా దేవుని మహిమను చూపిస్తారు. హల్లెలూయా. నువ్వు బలముగా నిలిస్తే బిడ్డ, నువ్వు బలముగా నిలిస్తే బిడ్డ, నీ పక్షాన దేవుడు మహిమతో నిలుస్తాడు. మహిమతో నిలుస్తాడు. ఆయన మహిమను నువ్వు ప్రజలకు చూపిస్తావు. ఆమేన్. అది దేవుని బలం. అది దేవుని బలం. అది దేవుని యొక్క బలము. దేవుని బలం నాలో ఉంది, నాలో ఉందని ఎదురాడలేము, జయించలేము. ప్రజల మధ్య నీ దేవుని శక్తిని కూడా నిరూపించలేవు. అది దేవుని బలమా? చెప్పండి. ఏలియా ఒక్కడే దేవుని బలమును కలిగి దేవుని యొక్క ప్రత్యక్షతను, బయలు దేవతలను పూజించే వారికి చూపించాడా లేదా? చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బలము మనము కలిగి ఉండాలి. అది దేవుని యొక్క
ఆశయం ఉన్నది. దేవునికి స్తోత్రాలు. కీర్తనలు 20వ కీర్తన 7వ వచనం చదవండి. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయ పడుదము. ఆమేన్. హల్లెలూయా. యుద్ధానికి పోవాలంటే కొందరు ఏం చూసుకుంటారండి చెప్పండి, నోరిప్పండి. సైన్యాన్ని, రథాన్ని, యుద్ధ యోధులను సమకూర్చుకుంటారు, సిద్ధపరచుకుంటారు. కొందరైతే అంటే ఎవరండి వాళ్ళు? దేవుని బలమును ఆశ్రయించిన వారు ప్రకృతి సంబంధమైన లోక సంబంధమైన వాటిని సిద్ధపరచుకుంటారు. మనమైతే నీవైతే నేనైతే ఏం సిద్ధపరచుకోవాలంట? దేవుని నామమును బట్టి అతిశయ పడుదము. ఆమేన్. మనకేమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? దేవుని నామము, యేసయ్య నామము. అందుకే పాట పాడతాం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. హల్లెలూయా. పాట పాడతాం గాని ఆ శక్తి నిన్ను పరవశింపచేయాలి. ఆ శక్తి నిన్ను గుర్రాలు తొక్కగలిగిన బలముగా నిలబెట్టాలి. ఆమె గుర్రాల కాలి సత్తువలే నీ కాలి సత్తువ తెట్టపడాలి. ఆమె యేసు నామము శక్తి కలిగిన నామము. యేసు నామము బలమైన నామము. ఆ నామమును బట్టి మనము అతిశయించి కార్యాలు చేయాలి. ఇక్కడ ఏ నామాన్ని వదిలేరు? మేము సేవించుతున్న దేవుడు. హల్లెలూయా. వీరి మధ్యలో ఎవరు ఎంటర్ అవుతున్నారు? విశ్వాసుల మధ్యలో, ఆయన సేవించే వారి మధ్యలో, ప్రవక్తల మధ్యలో ఎవరు నిలవాలి? ఎవరు నిలవాలి? ఎవరు నిలవాలి? దేవుణ్ణి నిలబడుకోవాలి. ఆమేన్. నీ మధ్య ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ఆమేన్. నీ మధ్య దేవుడు ఉంటే నీకు బలము, నీ దమ్ము అది, నీ ధైర్యం అది, నీ అతిశయం అది, నీ గర్వము దేవుని నామము. గుర్రాలతో నువ్వు జయించలేవు, రథాలతో జయించలేవు. గొల్యాతును జయించడానికి చిన్న రాయి. ఆ రాయి ఏంటి? విశ్వాసము రాయి. ఆ రాయి ఆత్మబలం అనే రాయి. దేవుని బలము కలిగిన వాడు. ఆమేన్. అప్పటి నుంచి ఉంది దావీదు మీద. సమూయేలు అభిషేకించిన అది మొదలుకొని ఆత్మ బలము దావీదు మీద నిండుకొని ఉండను. దేవుని బలముతో బలాఢ్యుడైన గొల్యాతును జయించడా లేదా? జయించడా లేదా? జయించడా లేదా? ఆమేన్. ఏం అవసరమో తెలుసా? దేవుని యొక్క బలము మనకు అవసరము. ఆమేన్. మొదటిగా దేవుని బలము విడిపించు బలము. విడిపించు బలము. రెండవ బలం ఏమిటో తెలుసా? దేవుని బలము వాగ్దానములను నెరవేర్చు బలము. వాగ్దానములను నెరవేర్చే బలము. హల్లెలూయా. అనుకుంటుంటావు వాగ్దానాలు చేశాడు దేవుడు, ఇంకా నెరవేర్పు రాలేదే రాలేదే రాలేదే. వాగ్దానములు ఎన్ని అయినా అవి క్రీస్తునందు అవునన్నట్టే కానీ కాదన్నట్టు కాదు. అవునంటే ఏంటి? కరెక్టే, నిజమే, జరుగును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బలము వాగ్దానమును నెరవేర్చే బలము. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 4వ అధ్యాయము 20వ వచనం స్పీడ్ గా తీయాలి. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము
నొందెను. ఆమేన్. ఎవరండి ఈయన? అబ్రహాము గారు. అబ్రహాము గారితో వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని ఇస్తానని? వాగ్దాన పుత్రుడిని ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం చేసిన 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. కానీ అవిశ్వాసం వలన వాగ్దానమును విడిచిపెట్టుకోలేదంట. ఏం చేశాడు? విశ్వాసమున ఏం చేశాడు? ఈ వాగ్దానమును నెరవేర్చగలవాడని రూఢిగా విశ్వసించి ఏం తెచ్చుకున్నాడంట? బలము తెచ్చుకున్నాడు. దేనికి తెచ్చుకున్నాడు బలం? బలము దేనికి తెచ్చుకున్నాడండి? కుమారుణ్ణి పొందుకోవడానికి బలము తెచ్చుకున్నాడు. వృద్ధాప్యములో 100 సంవత్సరాలు దగ్గర ఎన్నుకున్నాయి. శారమ్మకి 90 సంవత్సరాలు ఉన్నాయి. ఇక ఏమి గర్భం వస్తుందని ఆమెను వదలలేదు. ఇక ఏమి గర్భం వస్తుందని చెప్పి ఈయన మౌనంగా ఉండలేదు. దేవుణ్ణి మహిమపరిచాడంట. స్తుతించి బలము తెచ్చుకొని శారాను కూడాడు. ఆమె అప్పుడేం చేశాడు? ఈయన విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఈయన విశ్వాసాన్ని బలపరిచి కుమారుని అనుగ్రహించాడు. మనము కూడా దేవుడు వాగ్దానాలు చేస్తాడు. వాగ్దానాలు చేసినప్పుడు వాగ్దానం నెరవేర్పు జరగాలంటే ఏం చేయాలా? నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం నీలో పుట్టాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కొన్ని మన కొరకు సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచి పొందుకోవడానికి నీలో ఏముండాలా? క్రియ జరిగించబడాలా. ఆమేన్. విశ్వాసం ద్వారా ఏం చేయాలా? ఆ వాగ్దానాన్ని మనము వాగ్దానము పొందుకునే విషయంలో, సంతానం విషయంలో నేను చాలా మందికి చెప్తూ ఉంటాను. కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్యూర్ జరుగుతుంటుంది. ఎందుకు కారణం చెప్పండి? కారణం ఎందుకు? ఒకవేళ భార్యలో చాలా కోరిక ఉండవచ్చు, విశ్వాసము బలమైనదిగా ఉండవచ్చు, సమర్పణ కలిగి ఉండవచ్చు, అన్ని విధాల ఆమె దేవుణ్ణి హత్తుకుని ఆశించిన కలిగిన హృదయం ఉండవచ్చు. కానీ భర్తలో అల్ప విశ్వాసమో, అవిధేయతో, దేవుని మీద తిరుగుబాటో, దేవునికి లొంగిపోని కార్యమో, ఏదో ఒక బలహీనత భర్తలో ఉన్నప్పుడు ఈ వాగ్దానాలు ఫలించడానికి ఆటంకాలు ఉంటాయి. వాగ్దానములు నెరవేర్చబడి వాటి ఫలాన్ని పొందుకోవాలంటే భార్య భర్తలు ఇరువురు కూడా సంతానం లేని వారు ఏం కలిగి ఉండాలా? ఏక మనస్సు కలిగి ప్రార్థించాలి. ఇరువురు లొంగాల దేవుని సన్నిధానములు. ఇరువురు కూడా దేవుని సంతానమును పొందుకోవడానికి దేవుని వలన విశ్వాసం యొక్క బలాన్ని పొందుకోవాలి. అలాగ పొందుకున్న వారు ఫలించారు, సంతానము పొందుకున్నారు. దేవునికి సమర్పించి వారు సేవలో నడుస్తూ వారి బిడ్డలను కూడా సేవలో నడిపించి సమర్పించుకున్న వారు కూడా ఉన్నారు ప్రపంచంలో. అయితే ఈనాడు వాగ్దానాలు నెరవేర్చబడాలా? కేవలం సంతాన విషయంలో కాదు, మనకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైనా సరే వాటిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలా? విశ్వాసం. కొన్నిసార్లు దేవుడు మనకు బయలుపరిచి ఉంటాడు, కొన్నిసార్లు అర్థమై ఉంటాయి దేవుని కార్యాలు. దేవుడు నా పక్షాన ఇది చేయబూనుకున్నాడు, చేస్తున్నాడు అన్న గ్రహింపు వచ్చినప్పుడు కూడా జరగకపోవడం వల్ల, ఆలస్యం అవడం వల్ల ఏం జరుగుతుంది? అవిశ్వాసము జరుగుతుంది. మరి చూపించాడు, జరగట్లేదే. ఎందుకు ఆలస్యం అవుతున్నప్పుడు ఈ వాగ్దానం ఏం చేయాలి? నీకు ధైర్యాన్ని కలిగించాలి. వాగ్దానం చేశాడు, ఇస్తానన్నాడు, నెరవేరుస్తానన్నాడు. కాబట్టి వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఎత్తి పట్టినప్పుడు ఆ కార్యానికి ఏం జరుగుతుంది? సఫలత జరుగుతుంది. కాబట్టి మనకి ఎన్ని వాగ్దానాలైనా సరే అవన్నీ కూడా ఎవరిలో నెరవేర్చబడతాయి? యేసు నామములో. ఆమేన్. దేవుని వాగ్దానములను ఆయన నెరవేర్చుటకు బలవంతుడు. ఆమేన్. అబ్రహాము విషయంలో దేవుని బలాన్ని మనం చూసాం. అంటే శాస్త్రీయ పరమైన
నమ్మి విశ్వసించి బలము పొందాడు. ఆమేన్. అదే విశ్వాసము, అదే వాగ్దానములను మనము స్వతంత్రించుకోవడం. డాక్టర్స్ అనవచ్చు ఫెయిల్యూర్ అవుతాయని, చనిపోతామని, ఇది జరగదని, ఇది అసాధ్యమని డాక్టర్స్ అనవచ్చు. కానీ దేవుడు దాన్ని భిన్నంగా నెరవేర్చగలిగిన ఆమె చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ ఆధారము లేని సమయములో దేవుని మీద ఆధారపడమే, దేవుడు అద్భుతము చేయడమే ఏం జరుగుతుంది చెప్పాలా? విశ్వాసానికి బలము. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. అవునట్లుగానే మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన వాగ్దానములు ఏమైనాయంట? నిశ్చయమై ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానాలు నిశ్చయము. దేవుడు వాగ్దానం చేసేటట్టు తప్పకుండా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తాడు. మాకు మీరు వెళ్ళండి మార్కపురంలో, మిమ్మల్ని గొప్ప చేస్తాను. దేవుని మాట ఇది, వాగ్దానం. మధ్యలో మేము మరలా కడపకు పోవాలనుకున్నాం. మా ప్రయాణము ఆగిపోయింది. అప్పుడప్పుడు అనేక సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు నాకేం గుర్తొస్తుందో తెలుసా? దేవుని వాగ్దానము గుర్తొస్తుంది. మీరు అక్కడికి వెళ్ళండి, మిమ్మల్ని గొప్ప చేసేవాడు. ఈ సంవత్సరం వాగ్దానం నాకు అదే, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. నిన్ను నేను గొప్ప చేసి విస్తరింప చేసేదను. చిన్న చిన్న చిక్కులు వచ్చిన, సమస్యలు వచ్చిన ఆ వాగ్దానాన్ని నమ్ముతాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాస జీవితంలో ఏముండాలా? వాగ్దానములు మన కన్నముల ముందు ఉండాలా. వాటిని నెరవేర్చి దేవుని బలము ఉండాలా. దేవుడు బలవంతుడు, వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తాడు. నేను నెరవేర్పును చూస్తాను. వాగ్దానం చేసిన వాడు, మాట ఇచ్చిన వాడు నెరవేర్చే బలం కలిగిన వాడా? నెరవేర్పు ఇవ్వని బలం కలిగిన వాడా? చెప్పండి. దేవుడి బలము వాగ్దానములను నెరవేర్చే బలము. హల్లెలూయా. ఇంకా 3వదిగా దేవుని బలము దేవుని కృపను విస్తరింప చేయ బలము. ఆమేన్. ఈ సంవత్సరంలో దేవుని యొక్క కృప సంఘం మీద విస్తరింపబడుతుంది. చెప్పండి, దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుని కృప విస్తరింప చేయు బలము, దేవుని యొక్క బలము. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. చూడు, మృతులలో నుండి లేపబడిన దేవుని మూలముగా మనము బలవంతులము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు విశ్వానికి పరిపాలకుడు. ఆమేన్, హల్లెలూయా. మనిషిని సామాన్యునిగాను గొప్పవానిగాను హల్లెలూయా చేయగలిగిన దేవుడు, నిరుపేదగా దరిద్రుడిగాను ధనవంతుడిగాను చేయగలిగిన దేవుడు, మానవులందరి మీద గొప్ప పరిపాలకుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేతిలో ఆయన కృప ఉంది. నిన్న మొన్నటి వరకు ఏమి లేని వాడు ఉన్న ఫలంగా గొప్పవాడైపోతాడు. ఏంటది? దేవుని కృప వారిని గొప్ప చేసింది. నీ కన్నుల ముందే కొందరు గొప్పగా అయిపోతారు. ఏంటి దానికంటే దేవుని కృపయా. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. తనకు ఇష్టమైన వారికి ఎన్ని అడ్డంకులున్నా ఆయన అద్భుతాలు చేయవాడు. తనకు ఇష్టమైన వారి కోసము లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని నమ్ముతావా?
వాటిని ఉన్నట్టుగాను, ఉన్న వాటిని లేనట్టుగా. సమస్యలు ఉన్నవనుకో వాటిని లేక, ఆరోగ్యము అనారోగ్యం ఉన్నదనుకో లేనట్టుగా. శత్రువు ఉన్నాడు అనుకో శత్రువు ఉన్నాడు. ఆమేన్. దరిద్రంగా ఉన్నామనుకో నీకు దేవుని కృప విస్తరింప చేసి దరిద్రాన్ని పోగొట్టదు. సర్వ పరిపాలకుడు ఆయన, అధికారము కలిగిన వాడు దేవుడు. ఆమేన్. అంటే ఏం చేస్తాడు ఆయన? లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్న వాటిని లేని అద్భుతాలు నీ కొరకు నూతనమైన పథకాలు వేసేసాడు. నూతనమైన చట్టాలను తెచ్చిపెట్టే దేవుడు, నూతన మార్గాలను చెప్పండి తెరిచే దేవుడు. హల్లెలూయా. నూతన మార్గాలు కూడా నడిపించి సంతోషపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని విధానాలు మనకు అంతు పట్టాలి. దేవుని అద్భుత కార్యాలు మనకు అంతు పట్టాలి. ఎలీషా భక్తుడు ఉన్నాడు తెలుసు, ప్రవక్త. ఎలీషా ప్రవక్త శిష్యుడు మరణించాడు తెలుసా? శిష్యుడు మరణించగా భార్య ఒకే ఒక్క కుమారుడు. అప్పులకి ఎవడెళ్ళాలా? ఇక్కడ కుమారుడు దాసుడుగా వెళ్ళాలి. అయితే ఏం చేశాడు దేవుడు? ఎలీషాను పంపించాడు. ఎలీషా వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంట ఏముంది అన్నప్పుడు ఆ సమస్య అంతా చెప్పుకున్నప్పుడు దైవజనుడు ఏముందంటే ఖాళీ పాత్రలు, అంత నూనె ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ పాత్రలన్నీ నీవు నీ కుమారుడు వెళ్ళి తలుపులు వేసుకొని ఎరవ తెచ్చుకొని పాత్రలన్నీ నింపుకోమ్మా. ఆమేన్. అంటే అద్భుతం చేశాడా లేదా దేవుడు? చెప్పండి అమ్మ. తన బిడ్డల కొరకు, తనకిష్టమైన వారు, తనను సేవించే వారి కొరకు అద్భుతాలు చేసే దేవుని బలము మన దేవుని బలము, అద్భుతాలు చేసే బలము. ఆమేన్. ఏమీ లేదనుకుంటున్నావేమో, విచారంలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో కృంగిపోయి నాకెవ్వరూ సహాయం చేయలేదని చింతిస్తూ ప్రభు పాదాల దగ్గరనే పడి నీ దుఃఖము, నీ నిందింపులు, నీ వేదన బిడ్డ దేవుని సన్నిధిలో రోధిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు నీ కొరకు నీ ఖాళీ చేతులను ఆయన ఏం చేస్తాడో తెలుసా? పెట్టుతున్నాడు. నీ ఖాళీ చేతులు నింపబడుతున్నాయి. నీ ఖాళీ చెయ్యి నింపబడుతుంది. నమ్ము. నీ ఖాళీ కుండలు నింపబడుతున్నాయి. దేవుడు పరిపాలకుడు, ఆయన పోషించే నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. ఆయన బిడ్డలను ఆయన ఎరుగి ఉన్నారు. ఆయన బిడ్డలను ఆయన పోషించు, ఆయన బిడ్డలను ఆయన తప్పించు, ఆయన బిడ్డలను ఆయన కాయు, ఆయన బిడ్డలను ఆయన బలపరచు, ఆయన బిడ్డలకు ఆయన తోడుచు. నిశ్చయముగా మన దేవుడి కార్యము మన పక్షాన్ని ప్రకటిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారి పరిచర్యలో దేవుని కృప విస్తరించకపోతే ఏమి చేయలేదు. మన జీవితాలలో కూడా సంఘాలు ఎదుగుతున్నాయి, విశ్వాసులు ఎదుగుతున్నారు. పరిచర్యలు ఒక్కొక్క విశ్వాసులు బలము కలిగి ఉన్నారు, కుటుంబాలు బలము కలిగి ఉన్నారు, సోదరులు తీస్తున్నారు, విశ్వాసంలో నిలుస్తున్నారంటే అక్కడ ఏముంది చెప్పండి? దేవుని కృప. దేవుని బలములో ఆయన కృప ఉంది. ఆయన కృప నాకు లేకపోతే నేను ఇలా నిలవలేదు. ఆయన కృప నీ మీద లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చొని ఉండాలి. ఆయన కృప లేకపోతే నీ కుటుంబం నేటి దినాలలో నేర్చుకోలేదు. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? విస్తరింప చేస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది. పౌలు గారి పరిచర్య, ఆయన ప్రయాణాలంతా కూడా, ఆయన సువార్త దండయాత్రలంతా కూడా కృపతో సాగే, కృపలో నిలిచాయి, కృపలో సంఘాలను స్థాపించాడు, కృపలోనే నిలబడ్డా. నీ కృప నాకు చాలయ్యా. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు, ఎన్నో
ఉపద్రవాలు వచ్చిన నీ కృప నా అవసరం. విశ్వాసికి దేవుని కృప అవసరం, చాలా అవసరం, చాలా అవసరం. దేవుని బలములు ఏముందో తెలుసా? ఏముంది దేవుని బలములు? దేవుని కృప. ఆ కృప మనకు కావాలి. ఆ కృప ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవుని కృప నిన్ను విస్తరింపచేసే కృప. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క బలము సమస్తమును అధికారము చేయగలిగినది. ఆమేన్, హల్లెలూయా. సమస్తము పైన అధికారము చేయగలదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ప్రతి కార్యానికి సంపూర్ణముగా, చూడండి, మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం ఇంత అడిగితే దేవుడు ఇచ్చినప్పుడు ఎట్లుంటుంది? చాలా విస్తారంగా ఉంటుంది. మనం అనుకుంటాం, మేము కొంచెమే కదా ప్రభువా అడిగాము, నువ్వెంత ఇచ్చావే. అది అద్భుతం కాదా? అక్కడ ఏముంది చెప్పండి? దేవుని కృప విస్తరిస్తుంది. ఆమేన్. మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు. విశ్వాసుల జీవితాలలో కార్యాలు జరగాలంటే అక్కడ ఏముండాల? కృప ఉండాలి. దేవుని కృప సమస్తాన్ని అధికారము కింద ఉంచుకోగలిగిన కృప దేవుని కృప, దేవుని బలం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే దేవుని కృప సమస్తమును లోబర్చుకొనగలిగిన కృప, బలము. దేవుని బలం. దేవుని బలం అంట సమస్తాన్ని ఇహమందు గాని పరమందు గాని మన కన్నుల ముందు ఉన్నవి కానీ సమస్తం అంటే అంతా ఇంత కాదు. అంటే సంపూర్ణంగా ఏం చేస్తాడంట? లోపర్చుకోగలిగిన బలము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును. అంతేకాకుండా మన దేన శరీరమును మహిమ శరీరముగా లేపే బలము. ఆమేన్. దేవుని బలం ఏం చేస్తుంది? మనల్ని దీన శరీరం, మంటి శరీరం, ఈ శరీరం ఏం చేస్తాడంట? మహిమ కలిగిన శరీరముగా లేపే బలము దేవుని బలం. ఎప్పుడు లేస్తావు మహిమ కలిగిన శరీరం? ప్రభు బూర శబ్దము మధ్యాకాశంలోనికి వస్తుంది. ఆ బూర శబ్దము విన్నప్పుడు ఈ దిన శరీరము సమాధుల్లో నిద్రిస్తున్నా లేకపోతే జీవించి ఉన్న మహిమ శరీరముతో లేపబడేదానికి దేవుని బలము అవసరం. అందుకే దేవుని రాజ్యం అన్నపానములతో కూడినది కాదంట, పరిశుద్ధాత్మ శక్తితో కూడింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బలము మన మహిమ శరీరముగా లేపడం అంటే పాపాన్ని జయించిన బలము, పాపాన్ని జయింపచేసే బలము, లోకాన్ని జయింపచేసే బలము. హల్లెలూయా. అపవిత్రతను దూరముగా ఉంచగలిగిన బలం. మనిషిలో నిలువెల్ల విషయమే, కానీ ఇదంతా కూడా ప్రభువునకు లోబర్చుకుని ఆయన అధికారం కిందకి మనిషిని లోబర్చుకొని పాపాన్ని తొలగించి దుష్టత్వాన్ని తొలగించి, చూడండి, అపవిత్రతను పోగొట్టి మహిమతో నింపి లేపే బలం. ఆమేన్. ఎవరు ఆ పరిస్థితిలో మనల్ని లేపలేరు. ఆ బలము ఎవరిది కాదు. ఆ బలం ఎవరిది? దేవునిది. ఎప్పుడు వచ్చింది ఆ బలం? అనగా సాతానును శిలువ మీద దానిని జయించాడు. హల్లెలూయా. అప్పటి నుంచి రాజ్యము, శక్తి, బలము ఎవరిది? మహిమ దేవుని. పరలోక ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తాం? రాజ్యము, బలము, శక్తి, మహిమ నీదై ఉన్నది. ఆమేన్. ప్రకటన గ్రంథంలో కూడా ఇశ్రాయేల్లో ఆ పెద్దలందరూ కూడా అన్నారు, అయ్యా ఇక మీదట రాజ్యము, శక్తి, బలము నీకై ఉన్నదని సింహాసనాలు వచ్చి వారి యొక్క దిగి వారి కిరీటాలు నేల పడవేసి నమస్కరించి, రాస్తాంగం పడి నమస్కరించి, రాజ్యము, శక్తి, బలము నీదై ఉన్నది. అంటే సమస్తాన్ని లోబర్చుకునే బలము మన దీన శరీరాన్ని మహిమ కలిగిన శరీరముతో లేపే బలము. హల్లెలూయా. ఇంకా కాపాడే బలము.
అప్పగించిన దానిని. తిమోతి పత్రిక రాసుకుని టైం లేదు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మనము దేవునికి అప్పగించిన దానిని ఆఖరి వరకు ఆయన మహిమ ఎదుట నిలబెట్టుకున్న దినం వరకు కూడా కాపాడే బలము. ఆమేన్. ఈరోజు చూడండి, మనమందరం విశ్వసించాము, రక్షింపబడ్డాము, క్రీస్తులో. మనల్ని ఎవరికి అప్పగించుకుంటున్నాం? దేవునికి అప్పగించుకుంటాం. అయ్యా, పాపంలో ఉన్నామయ్యా, లోకంలో ఉన్నామయ్యా, దుష్టుల మధ్య ఉన్నామయ్యా, మమ్మల్ని కాపాడయ్యని మనం ఎవరికి అప్పగిస్తున్నాం? అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? నేను ఎవరికైతే అప్పగించినానో దానిని రూఢిగా అంతవరకు కాపాడగలిగిన వాడు నా దేవుడు. ఆమేన్. నువ్వు అప్పగించుకోవాలి. మనం కాపాడబడాలంటే ఏం చేయాలా? మనల్ని మనము దేవునికి అప్పగించాలి. సంఘాన్ని దేవునికి అప్పగించాలి. సంఘంలోని కుటుంబాలను దేవునికి అప్పగించాలి. ప్రతి విశ్వాసి సంఘం కొరకు ప్రార్థన చేయాలి. సంఘ కుటుంబాలన్నిటినీ దేవునికి అప్పగించాలి. ప్రతి దినము ఆ ప్రార్థనలు అదే పని చేస్తుంటాం. సంఘాన్ని కాయలు, సంఘంలోని కుటుంబాలను కాపాడు ప్రభా. సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలి. మనం ఎవరికి అప్పగించాలో దేవునికి అప్పగించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? రూఢిగా అప్పగించిన దాన్ని ఆఖరి వరకంటే నువ్వు దేవుని రాజ్యంలో నిలబడే వరకు నిన్ను కాపాడగలడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన కాపాడే బలము. ఇంకా మనం గమనిస్తే సంపూర్ణముగా రక్షించే బలము. హల్లెలూయా. తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిమంతుడైన బలము. యూదా రాసిన పత్రికలో ఉంటది 24వ వచనం. తన మహిమ ఎదుట ఆనందముతో నిలవబెట్టడానికి. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, సంగమా, దేవుని ఎదుట ఎలాగ నిలబడతావంటే రేపు నువ్వు రాజ్యంలో దుఃఖిస్తూ నిలబడతావా? చింతిస్తూ నిలబెడతావా? చెప్పండి. ఆనందముతో ఆయన మహిమ ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి సంపూర్ణముగా రక్షించే బలము దేవుని బలము. ఆమేన్. కాబట్టి మొదటిది విడిపించే బలము, రెండవది వాగ్దానములను నెరవేర్చే బలము, మూడవది కృపను విస్తరింపచేసే బలము, నాలుగవది సమస్త అధికారమును లోబర్చుకునే బలము, ఇంకా సమస్తాన్ని ఆయన ఆధీనంలోనికి ఉంచుకునే బలము. ఆమేన్. దేవ శరీరాన్ని మహిమ కలిగిన శరీరముగా లేపే బలము, కాపాడే బలము, సంపూర్ణముగా రక్షించే బలము, అంతములో ఆయన మహిమ ఎదుట నిన్ను స్థిరపరిచి నిలవబెట్టుకునే బలము. ఆమేన్. హల్లెలూయా. ఇంత దేవుని బలాన్ని మనము కలిగి ఉండి కూడా ఇంకా లోకంలో ఏం చేస్తున్నామండి? చిన్న చిన్న సమస్యలకే విచారపడుతున్నాం, దుఃఖిస్తున్నాం, మాకెవరు లేరు అనుకుంటున్నాం, అందరినీ నిందిస్తాం, కొన్ని మార్లు దేవునికి దూరం అయిపోతాం, దేవుని మీద అలిగేస్తాం, ప్రార్థనలకు రాము, ముఖాలు చాటేసుకుంటాము, సేవకులకు చాటైపోతాము, విశ్వాసులకు చాటైపోతాం, సంఘానికి మరుగులో వచ్చి పడతాం. ఎందుకని? కార్యాలు ఏమీ చేయలేదు. మొన్ననే మన విశ్వాసి చనిపోయాడు. చనిపోవడానికి ముందుగా ఆయన ఇట్లా రోడ్డున వెళుతా, ఏంటయ్యా రాలేదు ఈ మధ్యకాలంలో, నీవు సుమారుగా 1 నెల అయింది రాలేదంటే ఏమన్నాడో తెలుసా? నాకు దేవుడు ఏమి చేశాడమ్మా. ఆమేన్. నిన్న ఆయన సావుకాడికి వెళితే ఆయనకి ఏమీ కుదవలేదంట. ఆస్తి బాగుంది, ఊళ్ళ కాడ ఆస్తులు ఉన్నాయి, మెద్దలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, ఇంకేం చేయాలి? ఆయనకి కుదవలేదు, అంతం లేదు, మనిషి కోరికకు అంతము లేదు. అప్పుడు నేనేమన్నాను, ఏం చేయాలయ్యా నువ్వు నేడు బతుకున్నావంటే దేవుడిచ్చిన జీవం కాదా? నువ్వు బ్రతికి ఉండడం అన్నది దేవుడు చేసిన మేలు కాదు. ఆయన ఏం తలంచలేదు తెలుసా? భూమి మీద ఇంకా నాకు అనుగ్రహించాలి. దేవుడిచ్చిన బ్రతుకు దేవుడిచ్చిందని ఆయనకు జ్ఞానము కలగలేదు. మరుసటి రోజు ఆయన మరణించారు. అంటే ఆయన మరణించాలని కోరిక కాదు, ప్రతి మనిషి కూడా గ్రహించుకోవాలా. నీకు ఆస్తులు అంతస్తులు ఇవి కాదు ముఖ్యము. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే దేవుడిచ్చిన ఇవి కాదా? అది దేవుని వలన నువ్వు పొందుకున్నది కాదా? ఒక్కరోజు నువ్వు బ్రతుకున్నావంటే అది దేవుడిచ్చిన బహుమానమే. ఆ దినము
దాన్ని గమనించుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన రక్షణ భాగ్యము, దేవుడిచ్చిన రక్షణలో దినాలు గడుపుతూ ప్రశాంతంగా బ్రతికి ఉండడము దేవుడి భాగ్యం. ఏ రోగము లేకుండా ఉన్న పాటున ఆయన మంచి మరణాన్ని పొందుకున్నారు. దేవుడికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గారు ఆయన పేరు చూస్తున్నారు. మీరు రక్షణ పొందాడు. 2 సంవత్సరాలు బాప్తిస్మం తీసుకొని సంఘాన్ని సహవాసంలో నడుస్తూ మరి ఈ ఒక్క మాసంలో ఆయన బలహీనుడు అయిపోయాడు. ఏమీ లేదయ్యా, పింఛన్ తీసేశారంట ఆయన. ఆ పింఛన్ పోయిందమ్మా ఆమె. కానీ దేవుని యొక్క కృప బిడ్డలారా, ఏ నాటికి కూడా దేవుని బలాన్ని మనము తెలుసుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వాక్యం మన వినికిడిలో దీవించబడుగా ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన తండ్రి స్తోత్రములు, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. రాజాని సన్నిధానంలో ఇంతవరకు నేను నిలబెట్టి మాట్లాడించున్నాను. నీ కృపను ఇంకనూ విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. పౌలు గారు అన్నారు, నీవు నా ప్రక్క నుండి నన్ను బలపరిచున్నావు కనుకొని నేను కృపను విస్తరింపచేసి పడి ఉన్నాను. ప్రభా, నీ కృపను బట్టి దినమున మాయడలు కూడా నీ కార్యములను జరిగించుమని విన్న వాక్యం అందరిలో ఫలించు. ఈ వాక్యం ఎంత దూరము వెళ్ళునో యూట్యూబ్ పరిచర్యను కూడా మీరు దీవించి నీ అభిషేకముతో నింపి వినుచున్న బిడ్డలకు ధైర్యం నుంచి విశ్వాసంలో స్థిరపరిచి మేలుకరమైన మార్గాలను ఆశించి వాటిలో నడుస్తుంది వారిని పొందుకునే కృప అందరికి దయచేయమని సంఘమును దీవించు. సంఘం మీదనే అభిషేకమని సంఘ సరిహద్దులను విశాలపరిచి నీ అభిషేకమును రెట్టింపు చేసి బలముగా ప్రతి ఆత్మను స్థిరపరిచి బలపరిచి అంతవరకు ఖాయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.